తనను అరెస్ట్ చేస్తే జైల్లో సినిమా కథలు రాస్తానని డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ చెప్పారు. సోమవారం హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. తనపై అరెస్ట్ వారెంట్ లేదని ఆయన చెప్పారు. గతంలో సోషల్ మీడియాలో తాను చేసిన పోస్టులకు సంబంధించి రాష్ట్రంలో వేరు చోట్ల ఎఫ్ఐఆర్లు నమోదు చేశారని ఆయన చెప్పారు. ఎప్పుడో చేసిన పోస్టులకు మనోభావాలు దెబ్బతిన్నాయని వేరు స్టేషన్లలో ఇప్పుడు కేసులు నమోదు చేయడం పైన అనుమానాలు వ్యక్తం చేశారు. తన కేసు విషయంపై మీడియా అత్యుత్సాహం చూపిస్తుందన్నారు. తనపై నమోదైన కేసులకు సంబంధించి పోలీసులకు సమాధానం ఇచ్చినట్టుగా ఆయన తెలిపారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ కార్యక్రమాలతో పోలీసుల విచారణకు హాజరు కాలేదన్నారు. తాను హైదరాబాద్ లోనే ఉన్నానని చెప్పానని మీడియా ఛానల్స్ కు ఇంటర్వ్యూలు కూడా ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ లపై వ్యూహం సినిమా విడుదల సందర్భంగా సోషల్ మీడియాలో రామ్ గోపాల్ వర్మ పోస్టు పెట్టారని 2024 నవంబర్ 11న ఆయనపైన ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి ఎం రామలింగం ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది. ఆ తర్వాత గుంటూరు జిల్లా తూళ్లూరు పోలీస్ స్టేషన్లో, అనకాపల్లి జిల్లా రావికమతం పోలీస్ స్టేషన్లలో కూడా ఆయనపైన కేసులు నమోదయ్యాయి. మద్దిపాడు పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో విచారణకు హాజరు కావాలని ఆయనకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. నవంబర్ 19, నవంబర్ 25న ఆయన విచారణకు హాజరు కావాలి. అయితే ఈ 2 రోజుల్లో ఆయన విచారణకు హాజరు కాలేదు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ మేరకు తాను విచారణకు హాజరు కాలేదని, సమయం కావాలని నవంబర్ 19న విచారణకు హాజరు కాకుండా సమయం కోరారు. నవంబర్ 25న విచారణకు హాజరు కాలేదు. దీంతో ఆయనను పోలీసులు గాలించారు.